దేవుని పరిశుద్ధ ఘనమైన నామములో చేరొచ్చిన మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మన యొక్క శిలువ ధ్యానముల క్రమములో ఈనాటి ఈ దినపు వర్తమానం కొరకు దైవజనులు మన మధ్యలో ఉన్నారు. మనము మన యొక్క క్రమ విధానములో ఒక కీర్తన పాడుకొని సమయాన్ని దేవుని దాసులకి అప్పగించుకుందాం. సజీవుడవు సరిపోచగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోచగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. స్తోత్రం. ప్రేమతో ప్రాణములు అర్పించినావు. శ్రమల సంఖ్యలైనా శత్రువును కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణములు అర్పించినావు. శ్రమల సంఖ్యలైనా శత్రువును కరుణించువాడవు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారన్నడు, జగతిని జయించిన జయశీలుడా. శూరులు నీ ఎదుట వీరులు కారన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు సరిపోచగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం. నా జ్ఞానం నా ప్రాణం నీవే యేసయ్యా. సంతోషంగా చెప్పబడుతుంది. ఎస్ ప్రైజ్ గాడ్. దేవా, ఇంటి ఉన్నతమైన కృప మాకు ఇచ్చినందుకు స్తోత్రం. నీకు స్తుతిస్తున్నాం. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు. శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు. శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలచిన బహువీరుడా. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలచిన బహువీరుడా. సర్వయుగములలో
సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ప్రాణం నా ధ్యానం నీవే యేసయ్యా. కృపలతో రాజ్యమును స్థిరపరిచేవాడవు నీవు. బహుతరములకు శోభాభిషేకముగా మమ్మల్ని ఉంచినందుకు, నెమ్మది కలిగించే నీ బాహుబలముతో మాపై ఉన్న శత్రువులను అణచువాడవు నీవు. క్రైస్తా కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువుల నచిన బహుశూరుడా. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువుల నచిన బహుశూరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా జ్ఞానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. దేవుని ఉన్నత కృపలో ఆయన స్తుతించుటకు ఘనపరచుటకు దేవుడు మనకిచ్చిన ఉన్నతమైన సమయం. ఈ శిలో ధ్యానములలో ఈనాడు వర్తమానం అందించుటకు మనం ఆహ్వానించుకొని మన వద్దకు వచ్చిన దైవజనులు, మన ఈసీఐ ఏరియా చైర్మన్, మా స్నేహితులు, మా బావగారు, అంతేకాకుండా మా ఈసీఐ ఏరియాలో మరి మాకంటే సీనియర్ కూడా ఆయన పాటలు పాడుతున్నప్పుడు నేను అనుకుంటున్నాను, ఈయనలాగా నేను పాడగలనా అని. అంత చక్కని స్వరాన్ని దేవుడు ఇచ్చాడు మా బావగారికి. దేవుడు ఉన్నతముగా మరి దేవుని సన్నిధిలో ఘనపరిచే ఆ కృప, నిజంగా దేవుని స్తుతించడానికి ఆ స్వరమును దేవుని సన్నిధిలో వాడబడ్డానికి అందరికీ ఆ కృప ఉండదు. అటువంటి ఉన్నత కృపలో మరి ఈ దినమున ఆహ్వానించగానే మన మధ్యకు వచ్చిన దైవజనుడు మరి కిన్నెర జాషువా గారు, నాగరాజు గారు అనేది ఆయన రికార్డు పేరు. దేవుని నమ్మి ఆయన సాక్ష్యం చాలాసార్లు విన్నాం. ఎందుకనగా ఆయన మరి గడిచిన ఒక 25 సంవత్సరం నెలకెళ్తే మరి నక్సలైట్స్గా ఉంటూ మరి అక్కడి నుంచి మరి జైలుకు వెళ్ళి జైల్లో నుంచి దేవుని నమ్ముకొని బయటకు వచ్చి సువార్త ప్రారంభించిన ఆ దినముల నుంచి ఈనాటి వరకు దేవుణ్ణి ఆనుకొని హత్తుకొని ఈ మినిస్ట్రీలో ఒక మంచి ఏరియా డైరెక్టర్గా మరి ఉంటూ అనేక సంఘాల్లో సేవ చేసి, ఆయనకు చాలా ఉన్నాయి బిరుదులు చెప్తే, అంత గొప్పగా పరిచర్య చేస్తున్నటువంటి దేవుని దాసులు మనకు నిన్నటి దినముని అడిగినప్పుడు తప్పకుండా మన మధ్యకు వస్తానని వారు వచ్చారు. ఈ సమయంలో వర్తమానం అందించుటకు సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. అందరం కూడా చిన్న ప్రార్థన చేసి సమయాన్ని ఇచ్చేద్దాం. ఎలాగో సమయం 9, ఇంకా సమయం ఆయన చేతిలోని పెడుతున్నాం. ఎంతకు ముగిస్తే అంతవరకు మనము ఎదురు చూడటమే. చిన్న ప్రార్థన. దయాళుడా మీకు స్తోత్రాలు, ఉన్నతమైన దేవా మీకు స్తుతి ఘనత మహిమ ప్రభావము. అయా ఈ ప్రత్యేక సమయంలో మీ దాసులు మీ పక్షమున నిలబడుతుండగా మీ కృపలో ఎత్తుపట్టండి. అధికమైనటువంటి అభిషేకముతో నింపబడి ఉన్నతమైన ఉపదేశమును బోధించే నీ దాసులుగా మీరు నిలబెట్టుకుని బిడ్డలతో మీరు మాట్లాడమని
ఈ సమయంలో అయినా నీ పక్షంగా నిలబడుతున్న నీ దాసుని ఎత్తి పట్టుకోమని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి మనం అడిగి వేడుకొని ముందు కొనసాగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. స్తోత్రం. చప్పట్లు కొడుతూ సమయం వరకు అప్పగిద్దాం. ముందు పాట పాడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమయం ఇచ్చినటువంటి సంఘ కాపరి గారైనటువంటి మా బావగారికి ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. అలాగనే చేరి వచ్చినటువంటి మీకును కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో మరి పాట పాడి దైవ సందేశాన్ని అందించమని పాస్టర్ గారు కోరారు. మీరందరూ చాలాసేపు నుంచి పాటలు పాడుతూ ఉన్నారు కదా. ముందు వచ్చినటువంటి వాళ్ళు చాలా కాళ్ళు నొప్పులు పుడుతూ ఉంటాయి. ఒక్కసారి లేస్తారు పైకి. లేచినట్లయితే మీరు ఎప్పుడు వినని పాట పాడాలని అనుకుంటున్నాను. మ్యూజిక్ మీద నాకు కూడా చాలా ఇష్టమే, కానీ మీరందరూ మ్యూజిక్ మీద పాడారు కాబట్టి నేను స్పెషల్గా డ్రమ్ మీద పాడాలని నేను ఇష్టపడుతున్నాను. సమయంలో మరి డప్పు కొట్టేటువంటి బ్రదర్ కూడా వచ్చారు. వారు చక్కగా వాయించగలరు. ధర్మశాస్త్రములో ఒక ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఉన్నది. ఆజ్ఞ ఏంది అంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. ప్రేమ లేకపోతే మన విశ్వాసం అంతయు కూడా వ్యర్థము అని ఒక భక్తుడు చాలా చక్కటి పాట రాశాడు. ఈ పాట వినిపిస్తున్నాను. ఈ పాట రాని వారు నేర్చుకోనండి. ఈ పాట సువార్త పాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమంటే కలిసి నడువరా, సంతోషం ప్రేమ లేని మన జీవితాలో వ్యర్థం వ్యర్థం. అందరం చప్పట్లు కొడదాం. స్తోత్రం. ప్రేమంటే ప్రేమంటే కలిసి నడువరా, సంతోషం సంతోషం ప్రేమ లేని మన జీవితాలు వ్యర్థం వ్యర్థం. ప్రేమ లేని మన జీవితాలు వ్యర్థం వ్యర్థం. ప్రేమంటే ప్రేమంటే కలిసి నడువరా, సంతోషం సంతోషం ప్రేమ లేని మన జీవితాలు వ్యర్థం వ్యర్థం. ప్రేమ లేని మన జీవితాలు వ్యర్థం వ్యర్థం. చప్పట్లు దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. 10 ఆజ్ఞలలో ఎన్నికైనది దేవుని పోలిక కలిగి ఉన్నది. తమ్ముడు, 10 ఆజ్ఞలలో ఎన్నికైనది దేవుని పోలిక కలిగి ఉన్నది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని యేసు పలికినది. బాబోయ్, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని యేసు పలికినది. ప్రేమేరా శాశ్వతమైనది. బాబోయ్, ప్రేమేరా సంపూర్ణమైనది. ప్రేమేరా శాశ్వతమైనది. ప్రేమేరా సంపూర్ణమైనది. ప్రేమ లేని మన జీవితాలలో భక్తి ముక్తి అంత వ్యర్థ. ప్రేమ లేని మన జీవితాలలో భక్తి ముక్తి అంత వ్యర్థం. అందుకే ఆపినప్పుడు ఆపాలి. అందుకే ప్రేమంటే ప్రేమంటే కలిసి నడువరా, సంతోషం
సంతోషం ప్రేమ లేని మన జీవితాలు వ్యర్థం వ్యర్థం అరే ప్రేమ లేని మన జీవితాలు వ్యర్థం వ్యర్థం ప్రేమంటే కలిసి నడువగా సంతోషం సంతోషం ప్రేమ లేని మన జీవితాలు వ్యర్థం వ్యర్థం ప్రేమ లేని మన జీవితాలు వ్యర్థం వ్యర్థం చెప్పండి కొద్దాం ఉజ్వలుగా దేవుని స్తుతిద్దాం స్తోత్రం శద్రకు మెసేకు అబెద్నెగోలు కలిసి మెలిసి ప్రార్థించుచుండగా చెల్లమా శద్రకు మెసేకు అబెద్నెగోలు కలిసి మెలిసి ప్రార్థించుచుండగా ఓర్వలేని సాతానుడు వారి అగ్ని పరీక్షలు నిలువబెట్టగా బాబాయ్ ఓర్వలేని సాతానుడు వారి అగ్ని పరీక్షలు నిలువబెట్టగా లెక్క చేయరే రాజాజ్ఞలో ధిక్కరించిరి సాతాను శక్తిని అన్నయ్య లెక్క చేయరే రాజాజ్ఞలో ధిక్కరించిరి సాతాను శక్తిని కలిసి యేసుని మహిమపరిచిరి అగ్ని బలమును వ్యర్థపరిచిరి కలిసి యేసుని మహిమపరిచిరి అగ్ని బలమును వ్యర్థపరిచిరి అందుకే చెలమా ప్రేమంటే కలిసి నడువగ సంతోషం సంతోషం ప్రేమ లేని మన జీవితాలు వ్యర్థం వ్యర్థం ప్రేమ లేని మన జీవితాలు వ్యర్థం వ్యర్థం చప్పట్లు కొడదాం దేవుని స్తుతిద్దాం ప్రేమ కొరకు తమ జీవితాలను త్యాగం చేసిరు దేవుని పిల్లలు చెప్పలు కదా ప్రేమ కొరకు తమ జీవితాలను త్యాగం చేసిరి దేవుని పిల్లలు ప్రేమ కొరకు తమ ఆస్తిపాస్తులు పంచిపెట్టిరా నాటి భక్తులు ఈనాడు ఆ ప్రేమను మరిచి అన్నవా ఈనాడు ఆ ప్రేమను మరిచి వీధుల వెంట కొత్త తలెందుకు అక్క ఈనాడు ఆ ప్రేమను మరిచి బజార్ల వెంట పోతాటలెందుకు యేసు ప్రేమను మరిచిన వారికి ప్రార్థన జీవితమంతా వ్యర్థ యేసు ప్రేమను మరిచిన వారికి ప్రార్థన జీవితమంతా వ్యర్థం అందుకే తమ్ముడు ప్రేమంటే కలిసి నడువరా సంతోషం సంతోషం ప్రేమ లేని మన జీవితాలు వ్యర్థం వ్యర్థం ప్రేమ లేని మన జీవితాలు వ్యర్థం వ్యర్థం ప్రేమంటే కలిసి నడువరా సంతోషం సంతోషం ప్రేమ లేని మన జీవితాలు వ్యర్థం వ్యర్థం ప్రేమ లేని మన జీవితాలు వ్యర్థం వ్యర్థం ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా గట్టిగా చెప్పుదాం హల్లెలూయా అందరు కూర్చోండి దేవునికి మహిమ కలుగును గాక సమయము 9 గంటలు అవుతుంది సరే ఈ దినమున దేవుడు ఏ వాక్యము మనకు అందించాలో దేవుని చిత్తానికి అప్పగించి ముందుకు సాగుదాం మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవునికి సమయాన్ని నేనైతే అప్పగిస్తున్నాను ఎందుకంటే దేవుని యొక్క నడిపింపు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ఆపటానికి మనం ఎవరిమి వద్దంటానికి అసలు మనం ఎవరిమి
దేవుని నడిపింపుకు సమయము అప్పగిద్దాము. సమయంలో చాలా చక్కటి పాటలు మీరు పాడుతూ ఉన్నారు. మునుపటి కంటే అధికముగా మీరు దీవించబడ్డారు. దీవించబడటము అంటే దేవునిలో ఆత్మీయంగా బలపడ్డారు. దేవునిలో సంఘము ఆత్మీయంగా బలపడుతూ ఉన్నారు అంటే మీ కాపరి బలముగా మీకోసమై ప్రార్థన చేస్తున్నాడు. ఎంతో ప్రయాసపడి సంఘం నిమిత్తమై వారైతే కష్టించి పనిచేస్తున్నట్టుగా నేనైతే నమ్ముచూ ఉన్నాను. అందును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. కాపరి గనక ఉద్యమంగా లేకుండా బలహీనంగా ఉన్నట్లయితే గొర్రెలు కూడా బలహీనంగానే ఉంటాయి. అంతే కదా? గొర్రెల్ని కాసేటువంటి కాపరి కుంటివాడైనట్లయితే అడివంతయు తిప్పి గొర్రెల్ని మేపలేడు కదా. ఎప్పుడైతే కాపరి యాక్టివ్గా ఉంటాడో పొలాలు అన్నిటిని తిప్పి మంచి మంచి గడ్డి ఉన్న కాడ కదా ఆ ప్రాంతాలకి వాటిని తోలి నడిపించి కడుపు నిండా ఆహారమును వాటికి పెట్టుటకు ఎంతో పరిగెత్తుతూ ముందుకు సాగుతాడు. అదే రీతిగా మరి మీ యొక్క సంఘ కాపరి గారు చాలా చక్కగా ప్రయాసపడుతూ ఉన్నాడు. ఆయన ఒక్కడనే కాదు, మా సిస్టర్ గారు కూడా ఆమె లేకపోతే ముందు వినలేడు. ఎందుకంటే హోమ్ డిపార్ట్మెంట్దే మొత్తం కూడా. వాళ్ళు కనుక యాక్టివ్గా లేకపోతే మేమేం చేయలేం, సేవ చేయటానికి ముందుకు వెళ్ళలేం. మరి సిస్టర్ గారు చాలా చాలా మరి ఇద్దరు కలిసి ఏకీభవించి సంఘం విషయంలో చాలా ప్రయాసపడుతున్నారు. అందును బట్టి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాం. ఒకసారి మనం అందరం దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో 9 గంటలు దాటింది. చూద్దాం ఎంతవరకు దేవుడు నడిపిస్తాడో. ఇంకొకసారి రావాలి అంటే తొందరగా ముగించాలి, వద్దనుకుంటే ఎక్కువ సమయం తీసుకోవాలి. సరే చూద్దాం, అట్లా వెళ్దామా ఇట్లా చూద్దామా, మరి ఏ రూట్లో దేవుడు నడిపిస్తాడో ముందుకు సాగుదాం. ఈరోజు ఏ వాక్యము అందించాలని నేను దేవుడిని అడిగినప్పుడు సిలువ ధ్యానం కాకుండా జనరల్ మెసేజ్ అందించాలని దేవుడు నాకు ప్రేరేపణ కలగ చేశాడు. ఒక 4 రకాల మనుషులు ఈ భూలోకంలో ఉన్నారు. 4 రకాల మనుషుల గురించి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. 4 రకాలు కాదు కానీ కొన్ని వేల రకాల మనుషులు ఉన్నారు. అన్ని రకాల మనుషుల గురించి బోధిస్తే సమయం సరిపోదు కాబట్టి 4 రకాల మనుషుల విషయమై మీతో కొద్ది మాటలు పంచుకుంటాను. సమయంలో శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. 4 రకాల మనుషులు. మొదటిగా ఆదికాండము. బైబిల్ ఉన్నటువంటి వారందరూ చూడండి. ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనమును చదవగలరా? ఒక్కరు చదవండమ్మా. ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందము రండని మాటలాడకొనగా యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే,
వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడము రండని అనుకొనిన. చాలమ్మా. దేవానికి స్తోత్రాలు. మీ వాక్యము చదివిన బిడ్డను దీవించండి. మీ మాటలు అందించేందుకు నిలబడి ఉన్నాను. నాతో మీరు మాట్లాడండి. మీ బిడ్డలకు అర్థమయ్యే రీతిగా మీరు మాత్రమే మాట్లాడతారని. ఈ యొక్క వాక్యము ఎంతమంది అయితే వింటున్నారో వారందరికీ వారి జీవితంలో ఆత్మీయ మేలులు పొందులాగున సహాయం చేస్తారని. దేవానికి స్తోత్రాలు. నిలబడి మీ మాటలు అందిస్తూ ఉండగా నాతో మీరుండి మీకు మహిమకరంగా అనేక మందికి దీవెనకరముగా ఈ యొక్క వాక్యాన్ని మాట్లాడతారని, మీ బిడ్డలకి వినే చెవిని గ్రహించే జ్ఞానము దయచేస్తావని, అల్లరి శక్తులు చీకటి శక్తులు యేసు నామములో బంధిస్తారని యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గమనించండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే 4 రకాల మనుషుల గురించి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. మొదటగా ఒక రకాన్ని చూపిస్తా ఉన్నాను. ఆ రకం ఏంటంటే, చూడండి, భూమి ఎంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకుంటూ ఉన్నారు అంట. ఇదొక గుంపు. జాగ్రత్తగా విందాం. పేరు కోసము, మీరు వింటున్నారు కదా, పేరు కోసము ఈ లోకములో ఒక పెద్ద గోపురాన్ని కట్టాలి, ఆకాశము అంటుకునేలాగున అంత పెద్ద శిఖరాన్ని ఈ లోకంలో మనము కట్టాలి. ఎందుకంటే మనకు గొప్ప పేరు కావాలి. అందరిలాగా గోపురాలు కట్టినట్లయితే మనకు పేరు ఎలా వస్తుంది? కాబట్టి అందరికంటే గొప్ప పేరు రావాలి అంటే ఆకాశము అంటూ అంత పెద్ద గోపురాన్ని కట్టుకుందాము అని కొంతమంది కూడి ఆలోచన చేస్తూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఆకాశంలో నుంచి భూలోక నివాసుల వైపు ఆయన చూసినప్పుడు వీరు పేరు కోసమే మాట్లాడుకుంటున్నారంట. గుంపుగా కూడుకొని పెద్ద పేరు సంపాదించుకోవాలి అంటే అందరికంటే పై స్థాయిలో పెద్ద శిఖరాన్ని, ఆకాశమంటూ శిఖరాన్ని కట్టాలి అని గుంపుగా కూడుకొని మాట్లాడుకుంటూ ఉంటే దేవాతి దేవుడు వారి వైపు చూశాడంట. వారి వైపు చూసినప్పుడు వారిలో అతిశయాన్ని చూస్తూ ఉన్నాడు. పేరు కోసము మాత్రమే గోపురము కట్టాలని వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారు గమనించండి, పేరు కోసము జీవించేటువంటి గుంపు మొదటగా మీకు నేను చూపిస్తా ఉన్నాను. జాగ్రత్తగా విందాం. అయితే ఈ విధంగా మాట్లాడుకుంటూ ఆ గోపురము కట్టడానికి వారు ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు చూశాడు. వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క తలంపులు అన్నీ కూడా పేరు కోసము మాత్రమే కట్టాలి, పేరు కోసం మాత్రమేనంట. పేరు రావాలి, గొప్ప పేరు రావాలి అనేటువంటి ఆలోచన కలిగి వారు ఉన్నప్పుడు దేవుడు వారి యొక్క మాటలు విని ఆ గోపురాన్ని కట్టకుండా తారుమారు చేసినట్లుగా ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. నిజంగా దేవుని బిడ్డలారు గమనించండి, ఈ లోకంలో చాలా మంది పేరు కోసము బ్రతకాలని చాలా మంది ఆరాటపడుతూ ఉంటారు. అందరికంటే నాకు గొప్ప పేరు రావాలి, చదువులలో గొప్ప పేరు రావాలి, ఉద్యోగ విషయంలో అందరికంటే మరి ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని సంపాదించాలి, మంచి పదవులు సంపాదించాలి, మంచి ఇల్లు కట్టాలి
అందరికంటే ఈ గ్రామంలో ఎవరికి లేనంతగా గొప్ప ఇల్లు కట్టాలి. రకరకాలుగా ఈ లోకంలో మానవులు పేరు కోసము పాకులాడేటువంటి వారు చాలా మందిని చూడగలం. వాస్తవానికి ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. పేరు కోసము మాత్రమే జీవించేటువంటి వారు చాలా మంది ఉన్నారు. కొంతమందిని గమనించినట్లయితే, ఈ ఊర్లో నేను ఉంటున్నాను అంటే, ఈ ఊరు అంటే మీ ఊరు కాదు, ఉదాహరణకు మా ఊర్లో నేను ప్రెసిడెంట్ను కావాలి అని ఒక వ్యక్తి అనుకుంటాడు. అందరికంటే గొప్పవాళ్ళు కావాలి, ఉన్న పొలాన్ని సహితము అమ్మి వేసి ఆ ప్రెసిడెంట్గా నిలబడేటువంటి వాడు లేకను పోలేదు. అలాంటి వాళ్ళు లేరమ్మా? ఉన్నారా లేదా? ఉన్న ఆస్తులు అమ్ముకొని, ఇల్లు అమ్ముకొని, పొలాలు అమ్ముకొని, రాజకీయాలలో డబ్బు పెట్టి సర్వము కోల్పోయినటువంటి వారు ఉన్నారు. వారు దేనికోసము అలాంటి ప్రయాసపడుతూ ఉన్నారు అంటే పేరు కోసం కదా. నాకు పేరు రావాలి, గొప్ప పేరు రావాలని అనేక మంది పేరు కోసము పాకులాడేటువంటి జనాలు ఈ లోకంలో ఉన్నారు. అయితే ప్రియులారా, దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాడు. పేరు కోసము జీవించేటువంటి వారు ఉన్నారు, దేవుడి కోసము జీవించేటువంటి వారు ఉన్నారు. ఈ లోకములో ఎవరు ఏ స్థితిలో, మరి ఎలాంటి పరిస్థితిలో జీవిస్తూ ఉన్నారు అని ప్రతి ఒక్కరిని దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఒక గుంపును చూశాడు. ఆ గుంపు అయితే పేరు కోసము మాత్రమే పెద్ద గోపురం కట్టాలని తహతహలాడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారు గమనించండి, అక్కడ ఏమైందమ్మా? అక్కడ పేరు కోసము వారు ప్రాకులాడుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకునేను. వారి యొక్క మాటలు దేవుడు విన్నాడు, వారిని చెదరగొట్టేశాడంట. ఆ గోపురాన్ని కట్టకుండా చెదరగొట్టినట్టుగా ఈ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. భూమి అంతటా వారిని చెదరగొట్టెను. దేవుడికి ఇష్టమైన కార్యము చేసినట్లయితే దేవుడు వారి యొక్క మనవుని దేవుడు ఆలకిస్తాడు, వారి యొక్క ఆలోచన దేవుడు అంగీకరిస్తాడు. వీరి యొక్క ఆలోచన ఎలా ఉన్నది అంటే, పేరు కోసము మాత్రమే గోపురము కట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? చెదర కొట్టేశాడు. నిజంగా దేవుని బిడ్డలారు గమనించండి, మనము ఏ పని చేసినా కానీ మొదటగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి. దేవా, నా కుమారునికి వివాహం చేయాలనుకుంటున్నాం, నీ సహాయం కావాలి. నేను ఒక ఇంటిని కట్టుకోవాలని ఆశ కలిగి ఉన్నాను, మీరు మాత్రమే నాకు సహాయం చేయాలి. చదువుకుంటున్నాను, నా చదువులో మీరు మాత్రమే నాకు తోడుగా సహాయం చేయాలి. ఒక ఉద్యోగము నాకు వచ్చింది, ఆ ఉద్యోగానికి వెళ్తున్నాను, ఎటువంటి సమస్యలు లేకుండా ఆ ఉద్యోగ రీత్యా చక్కగా ఉద్యోగం చేయుటకు మీ సహాయం కావాలి. ఏ కార్యము తలపెట్టినా పేరు కోసము కాకుండా దేవుణ్ణి అడిగి దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఎప్పుడైతే ముందుకు సాగుతామో దేవుడు వారి యొక్క ఆలోచన సఫలపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తము లేకుండా, దేవుణ్ణి అడగకుండా, దేవుని యొక్క చిత్తములో ముందుకు సాగకుండా, మన ఇష్టానుసారముగా దేవుణ్ణి అడగకుండా నువ్వు ప్రారంభించినట్లయితే అది మధ్యలోనే ఆగిపోతా ఉంది. నువ్వు తలపెట్టినటువంటి ప్రతి కార్యము జయప్రదంగా జరగాలి అంటే దేవుడు తోడుగా ఉండాలి, దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని చిత్తానికి అప్పగించి
ముందుకు సాగినట్లయితే దేవుడు కార్యాలు చేస్తాడు. కొంతమంది ఇల్లు కట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా, మధ్యలోనే ఆగిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఎందుకు ఆగిపోతున్నాయంటే డబ్బులు దొరకలేదు, డబ్బులు సరిపోవట్లేదు అనుకుంటూ ఉంటాం, సహజమే. అయితే ప్రియులారా గమనించండి, దేవుని చిత్తానికి ముందు మనము అప్పగించినట్లయితే, దేవుని చిత్తములో ముందుకు సాగినట్లయితే దేవుడు అద్భుత కార్యము చేసి నీ ఇంటిని పూర్తి అయ్యేంత వరకు దేవుడు సహాయం చేయగలడు. ఒక వ్యక్తి, ఒక ఇద్దరు బామలు ఉన్నారంట ఒక ప్రాంతంలో. ఒక బామ్మ, ఆమె యొక్క ఆలోచన ఎలాంటిదంటే, మా గ్రామంలో అందరికంటే నా జుట్టు పొడుగుగా ఉండాలి, నాకు మంచి పేరు రావాలని జుట్టు కాళ్ళ కిందికల్లా జుట్టు వేసుకొని ఉంటుందంట ఒక బామ్మ. ఆమెకి మంచి పేరంట. ఆ ఊర్లోకి వచ్చి ఆమె పేరు చెబితే ఎవరికి అర్థం కాదు, కానీ పొడగాటి జుట్టు ఉంది కదా ఒక ముసలమ్మ, ఆమె ఇల్లు ఎక్కడంటే ఎవరైనా చెబుతారంట. ఎందుకంటే ఆమె పేరు కోసము ఆ జుట్టు చాలా పెద్దగా వేసుకొని ఉంటూ ఉంది. ఇంకొక బామ్మ ఉంది, ఆమెకు వచ్చేసి 90 సంవత్సరాల వయసున్నా కానీ ఆమెకు పండ్లు ఊడనే ఊడవంట. ఆమె పండ్లు ఎప్పుడు తెల్లగా ఉంటాయంట. ఆమె యొక్క ఆలోచన, ఈ గ్రామంలో అందరికంటే నాకు పేరు రావాలి అంటే నా పండ్లు ఊడిపోకుండా చక్కగా తెల్లగా ఉండాలి అని ఆమె యొక్క ఆలోచన. ఆమెకు ఒక పేరుంది. ఒకసారి ఇద్దరు కలుసుకున్నారంట, ఈ బొమ్మ ఆ బొమ్మ, ఇద్దరు ముసలు కలుసుకున్నారు. కలుసుకొని, అమ్మా నీ జుట్టు చాలా పొడుగుగా ఉంది, ఎలా పెంచుతున్నావు, ఎంత బాగా పెంచావు, నీకు మంచి పేరు ఉంది ఊర్లో, చాలా మందికి కొత్తిమీర కట్టలాగానే జుట్టు ఉంటుంది, కొంతమందికి మూరుడు పొడుగుంటుంది, కొంతమందికి జిట్టడే ఉంటుంది, నీకైతే ఇంత వయసు వచ్చిందా కానీ ఇంత జుట్టు ఉన్నది నీకు, అసలు నీకు మంచి పేరు ఉంది అని ఆమెతో మాట్లాడుతూ ఆ జుట్టు వెనకాల అలా తముడుతుంటే అది ఊడిపోయి చేతులకు వచ్చేసిందంట. చేతులకు వచ్చేసరికి వామ్మో ఇది పెట్టిన ఇగ్గా, ఇది సవరమా అని ఈమె గట్టిగా అనబోయేసరికి ఈ బామ్మ ఏం చేసిందంటే ఆమెను నోరు మూసేసింది. గట్టిగా అరవబాకే, గట్టిగా అరవబాకు, నా పేరు పోతే అరవబాకని అట్లా గట్టిగా అటు మూతి పట్టుకునేసరికి ఆమె పండు రాలి ఈమె చేతిలోకి వచ్చాయంట. ఈమెకి పేరు కోసమై ఏం చేసింది, పెట్టిన పండ్లు పెట్టుకుంది. ఈమెకి పేరు కోసం ఏం చేసింది, సవరము, పెద్ద సవరం పెట్టేసుకుంది. ఎందుకు ఇలా చేశారంటే పేరు కదా, నాకు పేరు రావాలి, పేరు రావాలి, పేరు 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 కోసము పాకులాడేటువంటి ప్రజలు ఈ లోకంలో లేకను పోలేదు. అయితే ప్రియులారా, పేరు కోసము నువ్వు గనక జీవిస్తూ ఉన్నట్లయితే దేవునికి ఎంత మాత్రమూ ఇష్టం కాదు. పేరు కోసం నువ్వు గనక దేవుని మందిరానికి వస్తున్నట్లయితే ప్రయోజనం కాదు. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, పాటలు పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, దేవుని వాక్యం వింటున్నావు, అయితే అందరికంటే ముందు వస్తున్నావు, అందరికంటే కానుకలు ఇస్తున్నావు, అన్ని విధాలుగా పరిచర్య చేస్తున్నావు, నీకు మంచి పేరుంది, సంతోషమే. అయితే నీ గొప్ప కోసమై అలాంటి పరిచర్య చేయకుండా దేవునికి ఇష్టమైన రీతిలో నువ్వు గనక ఉన్నట్లయితే దేవుడు నిన్ను అన్ని విధాలుగా ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క రాత్రికాల సమయంలో మొదటి గుంపును చూపించాను. మొదటి గుంపు ఎవరమ్మా? పేరు కోసము పాకులాడేటువంటి వారిని మొదటి గుంపు చూపించాను.
రెండవ గుంపు చూపిస్తాను, లాభము కోసమంట. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనమును చదవండి. ఇది రెండవ గుంపు, లాభము కోసము జీవించేటువంటి గుంపును నేను మీకు చూపిస్తా ఉన్నాను. చదవండి ఆ మాటను. యాకోబు 4వ అధ్యాయము 13వ వచనం. చదువు నాన్న. నేడైనను రేపైనను ఒకానొక పట్టణంలోకి వెళ్ళి వ్యాపారము చేసి లాభము సంపాదిద్దుము రండని చెప్పుకొని వారలారా. రేపేమి సంభవించునో మీకు తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది రెండవ గుంపు. ఈ గుంపు ఎవరు అంటే లాభము కదా. మొదటి గుంపు ఎవరమ్మా? మొదటి గుంపు పేరు కోసము జీవించేటువంటి వారు మొదటి గుంపు. ఈ రెండవ గుంపు వచ్చేసి లాభం అంట. నేడైనను రేపైనను ఒకనొక పట్టణంలోకి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందాము అన్నటువంటి ఇది రెండవ గుంపు. నిజంగా మనం చూస్తూ ఉంటాం, పల్లెటూర్లలో చాలామంది వేరే ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు కదా. ఎందుకంటే మన ఊర్లో సరిగ్గా పనులు లేవు కాబట్టి ఏదో రాష్ట్రాలకు వెళ్ళినట్లయితే అక్కడ చాలా పనులు ఉంటాయి. అక్కడికి వెళ్ళి 1 సంవత్సరం ఉండి సంపాదించుకొని లాభము సంపాదించుకొని వద్దామని అనుకున్నటువంటి గుంపు లేకను పోలేదు. అలాంటి వారు లేరమ్మా? చాలా మంది ఉన్నారు. ఏమని రాయబడింది అక్కడ? నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము. ఇదొక గుంపు అన్నమాట. బయట దేశానికి వెళ్దాం, బయట రాష్ట్రానికి వెళ్దాం, బయట ప్రాంతాలకు వెళ్ళి 1 సంవత్సరం ఉండి చక్కగా సంపాదించుకొని లాభాన్ని సంపాదించుకొని మరలా మన ఇంటికి వద్దాం అనుకొని లాభము కోసము ఊరు వదిలిపెట్టి, సంఘాన్ని వదిలిపెట్టి, గ్రామాన్ని, బంధువులను, రక్త సంబంధికుల్ని, కుటుంబాన్ని కూడా వదిలిపెట్టి లాభము కోసము వేరే రాష్ట్రాలకు వెళ్ళి సంపాదించేటువంటి వారు లేకను పోలేదు. చూస్తూ ఉన్నాం కదా, కొంతమంది గల్ఫ్ దేశాలకు వెళ్తూ ఉంటారు. వాస్తవమా కదా? కుటుంబాన్ని, బంధువులని, రక్త సంబంధికుల్ని అందరినీ వదిలిపెట్టి దుబాయ్ ఇంకా అమెరికా దేశాలకు వెళ్తూ అక్కడ చక్కగా సంపాదించుకొని మరలా వద్దామని ఎంతో మంది ఉండూరును వదిలిపెట్టి బయట దేశాలకు వెళ్తూ ఉన్నారు. ఎందుకోసము అంటే ఇక్కడ ఉండే లాభము సంపాదించలేము, బయట ప్రాంతాలకు వెళ్ళినట్లయితే లాభాన్ని సంపాదిస్తామని బయట దేశాలకు వెళ్ళేటువంటి వారు చాలా మంది ఉన్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇదొక గుంపు. లాభము కోసము వేరే ప్రాంతాలకు వెళ్ళేటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఒక వ్యక్తి ఆంధ్ర నుంచి దుబాయ్ వెళ్ళాడు. జాగ్రత్తగా విందాం. ఆంధ్ర నుంచి దుబాయ్కి వెళ్ళాడు. ఆంధ్రాలో అతనికి సరిగ్గా సంపాదన లేదంట. సంపాదన లేదు కాబట్టి ఏరే దేశానికి వెళ్ళి సంపాదించాలి అని ఊరు వదిలిపెట్టి ఏరే దేశానికి ఒక వ్యక్తి వెళ్ళాడు. ఎందుకోసమంటే అక్కడ వెళ్ళి 1 సంవత్సరం ఉండి గొప్ప లాభం సంపాదించుకొని తిరిగి మా ప్రాంతంలో ఉండాలి అని వారి ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే దేశానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఏం చేశాడంటే ఆయన పాల వ్యాపారం పెట్టాడంట. పాల వ్యాపారం తెలుసు కదా మీకు. పాల వ్యాపారం అంటే పాల వ్యాపారంలో సగము నీళ్లు సగము పాలు. పాలల్లో ఎన్ని నీళ్లు పోసినా కానీ తెల్లగానే ఉంటాయి కదా. ఉంటాయా ఉండవమ్మా? ఉంటూనే ఉంటాయి కదా. సగము నీళ్లు సగము పాలు అట్లా పోసి
అనేక మందికి అవి పాలు ఆయన పోస్తూ ఉంటాడు. 1 సంవత్సరం వరకు బాగా కష్టపడి పాలల్లో నీళ్లు పోసి గొప్ప లాభము సంపాదించుకున్నాడు. సంపాదించుకున్న తర్వాత ఇక ఇంటికి వెళ్ళాలి కదా, ఆ దేశం నుంచి మన దేశానికి రావాలి. డబ్బు చాలా సంపాదించాడు, చాలా గొప్ప లాభం వచ్చేసింది ఆయనకి. వస్తూ ఏం చేశాడంటే, ఆ డబ్బంతా మూట కట్టుకొని రావటము ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆ డబ్బును బంగారపు నాణ్యములుగా వాటిని మార్చుకొని బంగారపు నాణ్యాలుగా ఆ డబ్బిచ్చి బంగారపు నాణ్యాలని తీసుకున్నాడు. అవి తీసుకొని ఏం చేశాడంటే ఒక మూట కట్టుకున్నాడు. ఇక ఆయన ఆ దేశం వదిలిపెట్టి ఆంధ్రకు రావాలి. బట్టలు సదురుకున్నాడు. ఈ బంగారపు నాణ్యాలు మూట కట్టుకొని బ్యాగులో పెట్టుకున్నాడు. ఒక కోతిని సాగుతూ ఉన్నాడు. అక్కడ కోతిని సాగుతున్నాడు. అక్కడి నుంచి ఇక ఆయన బయలుదేరి వస్తూ ఉంటే కోతి ఒక గోడ మీద కూర్చొని ఏడుపు ముఖం పెట్టి దివాలుగా చూస్తూ ఉందంట. ఇతను చూశాడు, అయ్యో ఇంతవరకు నేను ఈ కోతిని పెంచాను కదా, నేను ఊరికి వెళ్తూ ఉంటే దిగులు పడి చూస్తూ ఉంది కదా, దీన్ని కూడా తీసుకెళ్దామని ఆ కోతిని తీసుకొని బయలుదేరాడు. బయలుదేరటము ఎలాగంటే ఒక ఓడ ఎక్కాడు. దేంట్లో ఎక్కిండమ్మా చెప్పండి ఒకసారి. ఓడలో ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఈ పాలు తెల్లవారుజామున పోసేవాడు కాబట్టి ప్రతిరోజు నిద్ర సరిపోవట్లేదు. నిద్ర సరిపోక ఆ ఓడలో ఏం చేశాడంటే ఆ మూటను, నాణ్యం కలిగినటువంటి మూటను తల కింద పెట్టుకొని హాయిగా ఆ యొక్క ఓడలో నిద్రపోతూ ఉన్నాడు. ఈ కోతి వచ్చేసి ఓడ భాగములో ఒక కొయ్య ఉంటే ఆ కొయ్య మీద కూర్చొని హాయిగా ఉన్నది. ఓడలో చాలామంది ఉన్నారు. ఇతను పడుకొని నిద్రపోతూ ఉన్నప్పుడు ఆ తల కింద ఉన్నటువంటి ఆ మూటను తీసుకొని ఆ కొమ్మ ఎక్కిందంట. అది ఉంటుంది కదా, ఓడ పై భాగంలో ఒక కొయ్య ఉంటే ఆ కొయ్య మీదకి ఆ మూట తీసుకొని ఎక్కింది. ఎక్కి ఏం చేసిందంటే ఆ కోతి ఆ మూట ఇప్పేసింది. ఆ మూటలో ఏమున్నాయి తెలుసుగా మీకు? బంగారపు నాణ్యాలు ఉన్నాయి కదా. ఒకటేమో సముద్రంలో వేస్తుంది, ఒకటేమో ఆయన ముఖం మీద ఇసురు కొడతా ఉంది. ఒకటేమో సముద్రంలో, ఒకటేమో ఆయన మీద, ఒకటేమో సముద్రంలో. అట్ట మొత్తం వేసేసి చివరికి టవల్ ఉంటే ఆ టవల్ ముఖం మీద ఇసురు నూకింది. అలా చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చూసి, కోతి పని చూడు, బంగారపు నాణ్యాలని ఒకటేమో నీళ్ళల్లో వేస్తుంది, ఒకదాన్నినేమో ఆయన ముఖం మీద వేస్తుంది. కోతిని చంపుదాం, కొడదామని అందరు లేచి గలపు చేస్తూ ఉన్నారు. అయ్యో బంగారపు నాణ్యాలని సముద్రంలో పడేస్తుంది కోతి, ఒకటేమో ఆయన ముఖం మీద వేస్తుంది, ఒకటేమో సముద్రంలో వేస్తుంది, చంపుదాం, కొడదామని కేకలు పెట్టేసరికి ఈ అయ్యగారు నిద్రపోయేది లేచాడు. లేచేసరికి ఏం జరిగింది అని చూస్తే, చూడవయ్యా నీ కోతి ఒకటేమో సముద్రంలో వేస్తుంది, ఒకటేమో నీ మీద వేసింది బంగారపు నాణ్యాలు, అన్ని సముద్రం పాలు చేసింది అని వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు అని అంటున్నాడు, వాస్తవమే, నేనైతే సగము నీళ్లు సగము పాలు పోసి లాభము సంపాదించుకుందామని ఎంతో అన్యాయం చేశాను. అక్కడ వాళ్ళను ఎంతో లాభము సంపాదించుకున్నాను, కానీ దేవుడు చూస్తూ ఊరుకోలేదు. నీళ్లతో సంపాదించినటువంటి డబ్బును నీళ్ల పాలు చేసింది, ఒరిజినల్గా సంపాదించినటువంటి డబ్బు నా ముఖాన కొట్టింది. కోతి చేసింది తప్పేం కాదు, ఇది మంచిదే, ఈ కోతి మంచిదేనయ్యా. వాస్తవానికైతే నేను నీళ్లు పోసి, పాలల్లో నీళ్లు పోసి ఎక్కువ లాభం సంపాదించాను,
నీళ్లతో సంపాదించింది నీళ్లలో పోయినాయి, నిజాయితీగా సంపాదించింది నాకు దక్కాయి, దాన్ని ఏమనవద్దు అని చెప్పాడంట. ఎందుకు చెబుతూ ఉన్నాను అంటే, దేవుని బిడ్డలారు గమనించండి, లాభము సంపాదించాలని ఈనాడు మానవుడు ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. దేవుని మందిరానికి రాకుండగా ఆదివార సహితము ఎక్కువ డబ్బులు వస్తూ ఉన్నాయంటే కదా మన విశ్వాసులు అప్పుడు వారి యొక్క విశ్వాసాన్ని గమనించగలం, వారి భక్తిని అప్పుడు మాత్రమే గమనించగలం. రోజుడి కంటే ఆదివారం రోజు మామూలు రోజులలో 300 రూపాయలు కూలి, ఆదివారం రోజు 600 ఇస్తానంటే చర్చికి ఈ వారం కాకపోతే వచ్చే వారం పోవచ్చు, మంచి లాభం వస్తుంది మనకు అని ఆరాధన సహితము ఎగనుకి లాభం కోసము పోయేటువంటి వారు సంఘాలలో లేకను పోలేదు. అయితే ప్రియులారు గమనించండి, దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు లాభము కోసము నువ్వు అన్యాయముగా దేవుని సన్నిధిని వదిలిపెట్టి లాభము కోసము నువ్వు ప్రాకులాడుతూ ఉన్నట్లయితే పోయేటప్పుడు మనము ఏమీ కూడా తీసుకొని వెళ్ళము, ఒట్టి చేతులతోనే వెళ్తాము. ఇది రెండవ గుంపు. మూడవ గుంపు చూపిస్తాను, దయచేసి చూడండి. లోకము సంపాదించటము, ఒకటేమో పేరు కోసము, రెండవది లాభము కోసము, మూడవది లోకమంతయు సంపాదిస్తాడంట ఒక వ్యక్తి. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. నేను త్వరగా ముగిస్తున్నాను, జాగ్రత్తగా విందాం. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ లేని మన జీవితాలే వ్యర్థం వ్యర్థం, ప్రేముడే కలిసి నడువరా సంతోషం సంతోషం. ప్రేమ లేని మన జీవితాల్లో వ్యర్థం వ్యర్థం, ప్రేమ లేని మన జీవితాల్లో వ్యర్థం వ్యర్థం. శద్రకు మెషకు అబేద్నెగోలు కలిసి మెలిసి ప్రార్థించుచుండగా, శద్రకు మెషకు అబేద్నెగోలు కలిసి మెలిసి ప్రార్థించుచుండగా ఓర్వలేని సాతానుడు వారు అగ్ని పరీక్షలు నిలువబెట్టగా లెక్క చేయరా రాజాను ధిక్కరించిరి సాతాను శక్తిని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లోకమంతయు సంపాదించుకొని ఏముందమ్మక్కడ? ఒక మనుషులు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? చాలమ్మా, లోకము సంపాదించేటువంటి ఇది మూడవ గుంపు. ఈ లోకంలో ఎంతోమందిని చూడగలం. ఆస్తులు సంపాదించుకుంటారు, మంచిదే. లోకములో గమనించినట్లయితే ఒక వ్యక్తి ఉన్నాడు, అలెగ్జాండర్. ఆయన గురించి మీకు తెలుసు, చదువుకునే పిల్లలకి బాగా తెలుసు. ఆయన ప్రపంచ దేశాలు అన్నిటినీ ఆయన సంపాదించుకున్నాడు. అన్నిట్లలో యుద్ధం చేసి గెలిచి ఆయన లోకాన్ని సంపాదించుకున్నాడు. లోకమంతా సంపాదించాడు. ఇంకా ఏమైనా దేశాలు మిగిలినవా? వాటిని కూడా నేను యుద్ధం చేసి గెలుచుకుంటాను అని సవాలు విసిరాడు అలెగ్జాండర్. లోకమంతా సంపాదించాడు. అతని ఇంట్లోకి వెళితే బంగారపు ఇటుకలు ఉంటాయంట. ఏముంటాయమ్మా? బంగారం. దేశాలనే జయించాడు. ఇక ఆయనకు తరిగేముంది? బంగారం, వజ్రాలు, వైడూర్యాలు
ఇంకా ఆయన ఇంట్లో రాసులు రాసులకు ఉంటాయంట. అతనికి ధనము విషయంలో కొరత లేనే లేదు. లోకాన్ని సంపాదించాడు. కానీ చివరికి ఆయన వట్టి చేతులతోనే పోయినట్టుగా గమనించగలం. ఆయన గురించి చెప్పాలి అంటే చాలా టైం పడుతూ ఉంది. అంత అవసరం లేదు. మనకు కావాల్సింది లోకము సంపాదించినటువంటి వ్యక్తి అలెగ్జాండర్. ఆయన అంతలో వీరుడు, అంతలో గొప్పవాడు. ప్రపంచ దేశాలే అలెగ్జాండర్ అంటే వణికిపోతాయి. లోకాన్ని సంపాదించాడు. అంతలో వీరుడు చిన్న దోమ కాటుకు చనిపోయిందంట. పాము కాదు, లేకపోతే తేలికుట్టి చనిపోలేదు. చిన్న దోమ కుడితే మలేరియా జబ్బు వచ్చేసింది. డాక్టర్ల కాడికి వెళ్తే డాక్టర్లు చేతులు పైకెత్తేశారు. ఒరే నాయనా, ఇదిగో నా బంగారం అంతా ఇచ్చేస్తా. రాసులు 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 ఉంటాయి ఆయన దగ్గర బంగారము. అవన్నీ కూడా ఇవన్నీ ఇస్తాను, నన్ను బ్రతికించండి రా బాబు అంటే మేమేం చేయలేము, మేము కాపాడలేమని డాక్టర్లే చేతులు పైకెత్తేశారు. చివరికి చనిపోయినాడు. పోతూ పోతూ సమాధికి తీసుకెళ్తేప్పుడు శవపీఠికలో నా చేతులు బయటకు పెట్టండి అన్నాడు. ఎందుకయ్యా? లోకమంతా సంపాదించాను, పోతూ పోతూ నేనేమీ కూడా తీసుకుపోవట్లేదు అని జనాలకు తెలపాలి. నా చేతులు ఊగుతూ ఉన్నప్పుడు ఏమీ తీసుకుపోవట్లేదు, జనాలకు తెలియాలి. లోకమంతయు సంపాదించి చివరికి ప్రాణం పోతే ఏమి ప్రయోజనము? ఇలాంటి వారు ఈ లోకములో ఉన్నారు. లోకాన్ని సంపాదిస్తూ ఉన్నారు ప్రియులారా. లోకమును అన్నిటిని సంపాదించుకుంటున్నారు. చివరికి తన ప్రాణం పోయినప్పుడు ఏమీ తీసుకుపోలేమనే విషయాన్ని గమనించట్లేదు. లోకాన్ని సంపాదించేటువంటి మరొక గుంపు, చివరి గుంపు చెప్పేసి నేను ముగిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, క్రీస్తుని సంపాదించుకున్నటువంటి గుంపు వీరు ఎవరో తెలుసుకుందాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనమును గమనించినట్లయితే 4వ గుంపు క్రీస్తును సంపాదించుట. అమ్మ చదువు నాయన. అయినను ఏవేవి నాకు లాభకరమై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ గుంపు వచ్చేసి క్రీస్తును సంపాదించుకున్నటువంటి గుంపు. ఫిలిప్పీ సంఘానికి ఈ పౌలు గారు తెలియచేస్తూ ఉన్నాడు. ఏమని తెలియచేస్తూ ఉన్నాడంటే, ఈ భూలోకములో నాకు ఏవేవి లాభకరముగా ఉన్నాయో అమ్మా, క్రీస్తు నిమిత్తమై వాటిని నష్టముగా నేను ఎంచుకున్నాను అని ఫిలిప్పీ సంఘమునకు తెలియచేస్తూ ఉన్నాడు. క్రీస్తు నిమిత్తమై, దేవుని పరిచర్య నిమిత్తమై నేను ముందుకు సాగుతూ ఉన్నాను. అంతేకాని నాకు లాభకరముగా ఉన్నటువంటి వాటి కోసమై నేనైతే వేగిరి పట్టము లేదు. క్రీస్తు కావాలి నాకు, యేసు క్రీస్తు వారు నాకు కావాలి. ఈ లోక సంపాదన నాకు అవసరం లేదు, లోక సంపాదన నాకు అవసరం లేదు. క్రీస్తు కోసమై ఇవన్నిటిని కూడా నేను నష్టముగా ఎంచుకుంటున్నాను అని ఈ పౌలు గారు తెలియచేస్తూ ఉన్నాడు. గమనించండి, ఇక నేను ముగిస్తూ ఉన్నాను. ఒక రాజుగారంట మంత్రి గారితో చెబుతా ఉన్నాడు. రాజుగారు మంత్రి గారిని పిలిచి ఇలా చెప్తా ఉన్నాడు,
మంత్రి మన దేశంలో, మన రాష్ట్రంలో ఎవరెవరు ఎలాంటి స్థితిలో ఉన్నారో ఒకసారి వెరిఫికేషన్ చేసి తెలుసుకుని రమ్మని చెప్పాడంట. మంత్రి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో అనేక మంది దగ్గరికి వెళ్ళి చూశాడు. కొంతమంది అప్పుల బాధల్లో ఉన్నారు, కొంతమంది బిడ్డల వివాహాలు చేయలేక, డబ్బు లేక, అంటే రకరకాలుగా మానవులు చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ విషయాన్ని గమనించి వచ్చి రాజుగారికి వచ్చి చెప్పాడంట, అయ్యా ఈ లోకంలో చాలా కరువు వచ్చేసింది, చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, కొంతమంది ఆహారం లేక ఆకలి మంటతో చచ్చిపోతూ ఉన్నారు, అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, చాలా ఘోరంగా ఉంది మన ప్రాంతము, మన దేశము అని రాజుగారికి చెప్పినప్పుడు రాజు అంటాడు, మనకు ఏమైంది, వారిని అందరినీ పిలిపించు, ఎవరెవరికి ఎంత అవసరమో తీసుకోమని చెప్పాయి అని ఆర్డర్ ఇచ్చేశాడు. అందరికీ చాటింపు వేశాడంట. రాజుగారు పిలుస్తూ ఉన్నాడు, అందరు రండి, మీకు ఎవరెవరికి ఎంత అవసరమో మీరు ఒక కాగితం మీద రాసి నాకు ఇవ్వండి, నేను మీకు పంచి పెడతాను డబ్బును అని చాటించినప్పుడు అందరూ వచ్చేసారు, గుంపులు గుంపులుగా వచ్చేసారు. ఎవరెవరి అవసరాల కొలది వాళ్ళు చీట్ రాసి ఆ మంత్రి గారికి ఇచ్చినప్పుడు వారు అడిగిన కంటే ఎక్కువ కాదు, కానీ వారు ఎంతైతే అడుగుతున్నారో అంత కాదనకుండగా అలా ఇచ్చేశాడు. చాలా మంది తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. వారికి 10,000 అవసరమైతే 50,000 అవసరమని, ఎందుకంటే డబ్బు వస్తుంది కదా, రాజుగారు ఇస్తున్నారు కాబట్టి ఎందుకు పోగొట్టాలని అలా తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అందరు వెళ్ళిపోయినారు. చివరికి ఒక్క వ్యక్తి మిగిలినాడు. ఏందయ్యా, అందరూ తీసుకొని వెళ్ళిపోతా ఉంటే చివరిగా ఒక్కడివే నువ్వు మిగిలినావు, నువ్వేం అడగట్లేదేంది, నీకేం కాపాడదా అని ఆ మంత్రి అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా నాకు కావాల్సింది రాజు అన్నాడంట. మరి వింటున్నారా? ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రేమ కొరకు తమ జీవితాలను త్యాగం చేసి దేవుని పిల్లలు, ప్రేమ కొరకు తమ జీవితాలను త్యాగం చేసి దేవుని పిల్లలు, ప్రేమ కొరకు తమ ఆస్తిపాస్తులు పంచిపెట్టిరా నాటి భక్తులు. ఈనాడు ఆ ప్రేమను మరిచి వీధుల వెళ్తా కొట్లాటలందుకో. హల్లెలూయా. ఏంటయ్యా, నీకేం కాపట్లేదా? ఇంతమంది రాజుగారిని అడిగి ఇంత డబ్బంతా తీసుకెళ్తామంటే నువ్వు ఒక్కడివే సైలెంట్గా నిలబడ్డావు ఏంది అని అడిగినప్పుడు, నాకు కావాల్సింది ఈ డబ్బు కాదు, నాకు కావాల్సింది రాజు కావాలని. రాజు ఉంటే ఆ రాజును ఎత్తుకున్నాడంట. రాజును ఎత్తుకునేసరికి వారు ఆశ్చర్యపోయినారు. రాజును ఎత్తుకోవటమేందిరా బాబు, డబ్బు కదా నీకు ఇస్తానని చెప్పింది, డబ్బు అడుగు, నీకు ఏం అవసరమో ఎంత అవసరమో చెప్పు, ఇస్తామని చెప్పాను కదా, నువ్వేంది రాజును ఎత్తుకున్నావు అని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, రాజే నా ఇంట్లో ఉంటే, రాజే నాతోనే ఉంటే నాకేం కరువా కదా, రాజు నా ఇంట్లో ఉంటే, నాతో ఉంటే ఇక నాకు ఏమి కొరత అన్నాడంట. వాస్తవమే, ఆ రాజు ఎవరో కాదు, నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తును సంపాదించేటువంటి గుంపు ఈ లోకంలో నలుగురిని చూశాం. మొదటి వారు పేరు కోసము, రెండవ వారు లాభం కోసము, మూడవ వారు లోకము కోసము, నాలుగవ వారు క్రీస్తును సంపాదించుకోవాలి.
పేరు కోసము జీవించే వాళ్ళు ఉన్నారు, లాభం కోసము జీవించేటువంటి వారు ఉన్నారు. లోకాన్ని అంతయు జయించాలి, లోకాన్ని సంపాదించుకోవాలని అనుకునేటువంటి వారు కొంతమంది ఉన్నారు. కానీ ఏ గుంపులో ఉన్నామో ఆగి కొంచెము ఆలోచించుము. ఈ క్షణం అగదు కాలము అంతమౌను ఈ దినం. ఎంతకాలం ఈ నిర్లక్ష్యం, ఎంతకాలం ఈ నిర్లక్ష్యం. అంతమౌను కృపాకాలం, అంతమౌను కృపాకాలం. ఎవని కోరుకుంటావో యేసునా సాతానునా, ఏ మార్గం ఎన్నుకుంటావో. జీవమా మరణమా, జీవమా మరణమా. హల్లెలూయా. ఏ గుంపులో ఉన్నాం? ముగిస్తూ ఉన్నాను చివరి దశలో. ఏ గుంపులో మనం ఉన్నాం? పేరు కోసము జీవించాలని అనుకుంటున్నావా? లాభము కోసము జీవించాలి, లాభము కోసమే బ్రతకాలి అనుకుంటున్నావా? లోకాన్ని సంపాదించుకోవాలి, మనుషుల్ని సంపాదించుకోవాలి, ఎంతో మందిని నా వైపు తిప్పుకోవాలి, అలాంటి ఆలోచన కలిగి ఉన్నావా? ఎన్ని సంపాదించినా, ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించినా క్రీస్తు లేకపోతే వ్యర్థమే. యేసు ప్రభును కలిగి ఉన్నట్లయితే అన్నీ మనయే. యేసు ప్రభును కలిగి ఉన్నట్లయితే మన జీవితంలో గొప్ప సంతోషమును చూడగలం. ముందుగా చెప్పారు కదా మా బావ గారు, ఒకప్పట్లో ఆయనకంటే మేము జూనియరు అన్నాడు కదా, ఇది వాస్తవమే. కానీ సీనియర్ల కంటే జూనియరే చాలా ఆత్మీయంగా ముందుకు సాగుతున్నాడు. నాకంటే బలముగా దేవునిలో ముందుకు సాగుతూ ఉన్నాడు. క్రీస్తును సంపాదించుకున్నాడు. యేసు క్రీస్తును కలిగి ఉన్నారు కాబట్టి వారి యొక్క జీవితంలో సంతోషముతో ముందుకు సాగుతూ ఉన్నారు. దేవుడు వారిని మునుపటి కంటే అధికముగా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. వారినే కాదు, నేను చెప్పాను కదా, నేను చెప్పడం కంటే ముందుగా చెప్పారు. ఇలాంటి బైబిల్ గ్రంథాన్ని నేను చింపి కొట్టాను, దేవుడు ఏడ ఉన్నాడు అని. అదే గ్రంథాన్ని పట్టుకొని బోధిస్తూ ఉన్నాను అంటే యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఆయన శక్తి ఏందో, ఆయన బలం ఏందో నేను తెలుసుకున్నాను. యేసు ప్రభును సంపాదించుకున్నాను కాబట్టి నా జీవితంలో సర్వము కోల్పోయి అంతకంటే రెట్టింపును దేవుడు నాకు ఇచ్చాడు. అన్ని విధాలుగా యేసు ప్రభును కలిగి ఉన్నాను కాబట్టి ఈ లోకంలో సంతోషముతో, ఎంతో ఆనందముతో నేను ముందుకు సాగుతూ ఉన్నాను. రాత్రికాల సమయంలో లాభము కోసం కాదు, పేరు కోసం కాదు, లోకము కోసం కాదు, దేవుణ్ణి సంపాదించుకుందాం, యేసు ప్రభును కలిగి ఉందాం. యేసు ప్రభును మన హృదయంలో ఎప్పుడైతే చేర్చుకొని ఈ లోకములో ముందుకు సాగుతూ ఉంటామో దేవుడు మనల్ని అన్ని విధాలుగా వర్ధిల్ల చేస్తాడు. ఇంతవరకు చక్కగా దేవుని మాటలు విన్నందుకై మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఈ మాటలతో నేను ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికి వందనాలు. సమయం ఇచ్చేటువంటి మరి పాస్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఈ మాటలతో ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మంచిది. దేవుని ఉన్నత నామములో శ్రేష్టమైన సంగతులు. మనుష్యుడి లోకంలో దేని కొరకు ప్రయాసపడుతున్నాడు, ఏమి కావాలని ఆశపడుతున్నాడు, లోకమున దేవుణ అనే విషయాన్ని ఈరోజు గమనిస్తే ప్రతి మనుష్యుడు పేరు కొరకు ప్రయాసపడుతున్నాడు. కానీ దేవునిలో, దేవుని సన్నిధిలో క్రీస్తును అంగీకరించినటువంటి బిడ్డగా, కుమారుడిగా, కుమార్తెగా మన పేరు జీవగ్రంథం ముందు లిఖించబడిందా? ఈరోజు నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావు?
నీ కుటుంబం కొరకు ప్రయాసపడుతున్నావు, బిడ్డల కొరకు ప్రయాసపడుతున్నావు, నీ యొక్క అనుదిన ఆహారం కొరకు ప్రయాసపడుతున్నావు, క్రీస్తు కొరకు ప్రయాసపడుతున్నావా? ప్రార్థన చేసుకుందాం. ఒకసారి కళ్ళు మూసి, నాయన ఇదిగో నీ దాసుడు మాతో మాట్లాడి ఉన్నాడు. పేరు కొరకు మందిరాలు కట్టటము కాదు, గొప్పల కొరకు గోపురాలు నిర్మించటము కాదు, కానీ లాభప్రాప్తి కొరకు ప్రయాసపడటము కాదు, కానీ నీ చిత్తములో నిన్ను అంగీకరించి నీ కుమారునిగా నీ యొక్క ఆజ్ఞలను గైకొంటూ నీ చిత్త ప్రకారము నేను బ్రతుకుతున్నానో లేదో ఈరోజు నేను పరిశీలించుకుంటున్నానయ్యా. ఇదిగో నీ దాసుడి రీతిగానైనా నీ లేఖనాల్లో నుంచి నేను పేరు కోసం సంఘానికి వస్తున్నానా? పేరు కోసమే మందిరంలో కనపరచబడుతున్నానా? పేరు కోసమే గ్రామములో నివాసం చేస్తున్నానా? మనుషుడుగా తింటూ త్రాగుతూ సుఖిస్తూ ఒక ధనవంతుడు వలె నేను కూడా ఒక మనుషుడిగా బ్రతుకుతున్నానా? అవును నాయన, ఈరోజు నేను పరిశీలించుకుంటున్నాను. పేరుకు మాత్రమే నేను బ్రతికితే ప్రయోజనం లేదు. నీకిష్టడుగా నీ ఉన్నతమైన రాజ్యములో నేనైనా ఆ యొక్క మధ్యాకాశపు ఆనందములో ఆ తీర్పు దినములో నీ సన్నిధిలో ఉండులాగున్నా నేను ఆ తీర్పు దినమందు ఎత్తబడేటువంటి ఆ గుంపులో పరిశుద్ధుల సహవాసములో నేను బ్రతుకులాగునా, నేను ఆ రీతిగా నివసించులాగునా. పేరుకు మాత్రమే బ్రతికితే ప్రయోజనం లేదు. ఇదిగోనైనా పౌలు అంటున్నాడు, నేను బ్రతికితే క్రీస్తు, చావైతే మేలు అన్నాడు, లాభము అన్నాడు. అవునైనా లాభం కొరకు అనేక దేశాలు వెళ్తున్నాం, జీవనోపాధి కొరకు అనేక పట్టణాలు వెళ్తున్నాం, బ్రతుకు నిమిత్తమై బిడ్డలను పోషించుకుని నిమిత్తమై అనేక ప్రాంతములలో ప్రయాసపడుతున్నాం. కానైనా మీరు మా కొరకు ఉచితంగా ఇచ్చిన జీవమును, మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి ఆత్మను మరలా మీకు తిరిగి అప్పగించు దినమునకు మేము ఈ లోకములో ప్రయాస కేవలము మేము తినుట త్రాగుట సుఖించుట బ్రతుకుట మాత్రమే కాదు, కానీ నీకిష్టలుగా. అవునైనా సేవకులు ప్రభా అలెగ్జాండర్ను మా మధ్య ఉంచాడు. తను ఆయన ఈ లోకంలో సమస్తాన్ని సంపాదించుకున్నాడు. చివరికి వెళ్తూ ఏమీ నేను తీసుకెళ్ళకపోయాను, నా ధనము నన్ను కాపాడలేదు, నా అధికారము నన్ను కాపాడలేదు, నాకున్నటువంటి శక్తి సామర్థ్యములు నన్ను కాపాడలేదు. గొప్పవారని చెప్పుకుంటున్నటువంటి లోకంలో ఉండే ఏ మనుష్యుడు, ఏ డాక్టరు నన్ను కాపాడలేకపోయాడు. అందరము ఒక దినము మరణించాలి. మన సంపద అంతా వ్యర్థము, మన ప్రయాస అంతా వ్యర్థము. దేవునికి ఇష్టలుగా ఈ లోకంలో నివాసము చేసి మన యాత్రను ముగించుట ఎంతో మంచిది అని అనేకమైనటువంటి గొప్ప గొప్ప వక్తల యొక్క ఉద్దేశాలను మేము వింటున్నాం. రాజుల యొక్క చరిత్రలను మేము వింటున్నాం, అధికారుల యొక్క చరిత్రలను మేము చూస్తున్నాం. అయినా మార్పు లేని మా జీవితాలు, అయినా మారని మా బ్రతుకులు, గ్రహించని మా యొక్క జీవనము ఈ దినమైన మేము మారాలి ప్రభా. ఈ 40 దినములలో అనేక మంది దాసుల ద్వారా మీరు బోధిస్తున్నటువంటి ప్రతి మాట ద్వారా మా బ్రతుకులు మారాలయ్యా, మా గ్రామం మారాలయ్యా. మా గ్రామంలో ప్రతి కుటుంబము నీ సన్నిధిలో మోకరిల్లి నాయన ఉన్నతమైనటువంటి ఉపదేశమును ఆలకించేవారుగా ఉండాలయ్యా. నీ బిడ్డలు బోధిస్తున్న ప్రతి మాటను 100 మాటలలో ఒకటైనను ఆలకించి పిల్లలుగా ఉండడానికి సహాయం చేయ. ఈ సమయాన్ని మీ చేతిలో ఉంచుకొని ఇంతవరకు నీ దాసుని ఎత్తుపట్టి ఉన్నత ఉపదేశమును బోధించిన దేవా మీకు స్తోత్రం. ఈ ఉపదేశించబడినటువంటి బోధన విన్నటువంటి వారి బ్రతుకులు మార్చుకొని నీకు ఇష్టలుగా నివాసం చేస్తూ ఈ లోకయాత్ర ముగించు సమయమునకు నీ పిల్లలుగా ఉంటకు కృప చూపమని ప్రార్థిస్తున్నామయ్యా. మరి విశేషంగా తండ్రి, నిన్నటి దినమున ప్రభా అకాల మరణములు జరిగినటువంటి వెలువెల మరి చంటిని ప్రభా
మరి అకాల మరణము, నాయన నీ సన్నిధికి చేరలేని స్థితి, ఈ లోకంలో ఉండగా నిన్ను కలిగి ఉంటే నీ సన్నిధిలో ఉండేవాడేమో, ఆ కుటుంబానికి ఆ నిరీక్షణ ఉండేదేమో. ఆ కుటుంబము చింతతోను, వేదనతోను, బాధతోను, అనేకమైనటువంటి ఇరుకులు కంటిలో ఉంటుండగా మీ నామములో ఆ కుటుంబానికి ఆదరణ దయచి, మీ నామములో ఆ యొక్క కుటుంబము, ఆ రక్త సంబంధులను, వారి బంధువులను, వారి కలిగిన సమస్యను ఆదరించండి. అనేకమైనటువంటి ఆటుపోట్లను ప్రభువా ఆ కుటుంబమును మరి నేను ముందు కొనసాగించుకోవడానికి ఆ తల్లికి మంచి ఆరోగ్యము, రక్త సంబంధులు సహకరించే వాళ్ళుగా ఆ చంటి బిడ్డలను పోషించుకోవడానికి నాయన విడిచి వెళ్ళినటువంటి భార్యకు మీరే నాయన భర్తగా ఉండి నేను పోషిస్తానన్నారు. అటువంటి పోషణతో ఆ కుటుంబాన్ని ఎత్తిపట్టమని, ఆ కార్యక్రమంతో మీరు కొనసాగించినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రికాల సమయంలో చేరి వచ్చిన సంఘమును, వర్తమానం నుంచి నిదాసను ఇదిగో నాయన ఈ రీతిగా కొనసాగుతున్నటువంటి ఈ యొక్క 40 దినముల నాయన మరి ఈ యొక్క రక్షణ స్వార్థ పండుగలలో మీరుండి కార్యాలు జరిగించమని, ఈ శిలువ ధ్యానములు శ్రమల ధ్యానములు కాక రక్షణ ధ్యానములుగా ఉంటకు సహాయమును దయచేయమని యేసే ఉన్నతమైన ఘనమైన ప్రశస్తమైన నామములో ప్రార్థించి మనవులని అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి.